విశాఖ రైల్వే స్టేషన్లో ఒక సరికొత్త సౌకర్యం ఏర్పాటైంది. ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందించాలన్న ఒక ఉద్దేశంతో క్యాప్సూల్ హోటల్ అనేది విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 గేట్ నెంబర్ 3 మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదే ఈ హోటల్ నూతనంగా ప్రారంభమైంది. నిజంగా రైల్వే ప్రయాణికులకు కానీ టూరిస్టులకు కానీ ఎవరైనా విశాఖ వచ్చేవారికి వాళ్ళ ఆర్థిక స్తోమత తగ్గట్టుగా ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. చాలా అందుబాటు ధరల్లో ఉండాలన్న ఉద్దేశంతో సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈ యొక్క సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం లోపలికి. ఇది ఎంట్రన్స్ హాల్. ప్రస్తుతం రాగానే ఇప్పుడు మనం రిసెప్షన్లోకి వచ్చాము. ఒక లగ్జరీ హోటల్ టైప్లో దీన్ని మొత్తం పూర్తిగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దీన్ని పీపీపీ మోడ్లో తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో దీన్ని తీసుకుని వచ్చారు. మహాలక్ష్మి ఏజెన్సీ దీన్ని ఈ ఆక్షన్ ద్వారా టెండర్ తీసుకోవడం జరిగింది. మొత్తం 3 కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో బెడ్స్, సింగిల్ బెడ్ అలాగే డబుల్ బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 88 మంది ప్రయాణికులకి ఇక్కడ మొత్తం సౌకర్యాలు కల్పించడం జరిగింది. దీన్ని మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ అంటే కిరణ్ కుమార్ దీనికి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ. ఈయన దీన్ని ఇక్కడ ఈ ఆక్షన్ ద్వారా దీనికి టెండర్ తీసుకొని దీన్ని పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే ఏమో మొదటి అంతస్తులో వీళ్ళకి ఫ్లోర్ ఇస్తే మీరు పూర్తిగా ఇక్కడ దీన్ని ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యం కలిగించే విధంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు, లోపలికి వెళ్తున్నాం. కంపార్ట్మెంట్ ఎలా ఉందన్నది ప్రయాణికులకి సింగిల్ బెడ్ అలాగే డబుల్ బెడ్ ఆ విధంగా కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మనం. ఇప్పుడు ఏసీ స్లీపర్ బస్సుల్లో ఏ మాదిరిగా ఉంటుందో దాని మీద కొంచెం ఇంకా ఎక్కువ స్పేస్ ఇచ్చారు. సేమ్ మంచి చక్కగా వాళ్ళకి బెడ్స్, పిల్లోస్ కూడా ఇచ్చారు. రూమ్లో మళ్ళీ ఫ్యాన్ ఉంది. ఫుల్ కంప్లీట్ ఏసీతో పూర్తిగా ఉంది. అలాగే వాళ్ళకి లాకర్ సదుపాయం కూడా ఇచ్చారు. ఇదే ఎవరికి బెడ్ దగ్గర అక్కడ కింద లాకర్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఉంది. ఈ మాదిరిగా మొత్తం 88 బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సింగిల్ బెడ్స్ ఉన్నాయి, డబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా లేడీస్ కూడా ప్రత్యేకించి మరొక 18 బెడ్స్ కూడా వాళ్ళకు కూడా సెపరేట్గా ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దీనిపై మనకు మరిన్ని వివరాలు అందించేందుకు ఏదైతే ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఏజెన్సీ ప్రతినిధి ఎవరున్నారు, కిరణ్ గారు, ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది? మీరు టెండర్ తీసుకున్న తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎటువంటి నియమాలు మీకు విధించింది? మీరు ఏ విధంగా దీన్ని డెవలప్ చేశారు? యాక్చువల్గా అయితే మరి ఖాళీ గ్రౌండ్ ఇచ్చారండి ప్లేస్ డెవలప్ చేయమని. టెండర్లో మేము పార్టిసిపేట్ చేస్తే వచ్చింది. హైయెస్ట్ బిడ్గా మేము వచ్చాము. తీసుకున్న ఖాళీ ప్లేస్ ఇచ్చారు. కాదంటే రైల్వేతో చేస్తున్నాం కాబట్టి అదే టైప్ ఉంటే కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది కదా అని డిజైన్ ఇలా చేయించాము. ఇది వచ్చి ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అండి వచ్చిన వాళ్ళకి. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలని చాలా తక్కువ ధరలో పెట్టాం. 3 అవర్స్కి 200, 24 అవర్స్కి 400 రూపీస్ విత్ ఆల్ ఫెసిలిటీస్. కంపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా డిజైన్ చేశారు? కంపార్ట్మెంట్ అంటే ఒకటి 3x6.2 వస్తుందండి ఒకటి బెడ్. డబుల్ బెడ్ వచ్చి 5 feet వస్తుంది, 6.2. ఓకే, అంటే మొత్తం ఎంతమంది దీంట్లో ఎవరెవరు ఉండొచ్చు? లేడీస్ సెపరేట్గా? లేడీస్కి అయితే సపరేట్ ఎక్స్క్లూజివ్ సపరేట్గా ఉందండి. మనం ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా కామన్. ఇది జెంట్స్ ఉండొచ్చు, లేడీస్ కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉంది. ఇంకా లేడీస్కి సెపరేట్గా మరొక బాక్స్, సెపరేట్ కంపార్ట్మెంట్ కేటాయించడం జరిగింది. ఇదంతా కూడా కామన్గా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లేడీస్ సెపరేట్గా మనం చూడబోతున్నాం. ఇదంతా కూడా లేడీస్కి సెపరేట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీరు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని మొత్తం తీసుకున్నారు కదండి. మీకు ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? దీన్ని వచ్చి 1 crore పెట్టామండి. 1 crore ఇన్వెస్ట్మెంట్. ఇప్పటి వరకు కూడా మనకి రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న కేవలం డార్మెటరీస్, రిటైరింగ్ రూమ్సే ఉన్నాయి. కానీ దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి మీరు దీన్ని తీసుకొచ్చారంటారా? ఈ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఉంది దేశంలోనండి? చెన్నైలో ఉందండి, బాంబేలో ఉంది. మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఇదే ఫస్ట్ అండి. ఇంకెక్కడా లేదు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్. ఓకే, ప్రయాణికులకి ఏ విధంగా ఛార్జెస్ పెడుతున్నారు మీరు? ఇది 3 అవర్స్కి వచ్చి 200 అండి, 24 అవర్స్కి వచ్చి 400 రూపీస్. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి కదని చాలా రీజనబుల్ ప్రైజెస్ పెట్టాం మనం. వైఫై ఉంది, స్నాక్స్ బార్ ఉంది, ట్రావెల్ డెస్క్ ఉంది. అంటే ఇక్కడంతా టూరిజం స్పాట్ కదండి. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రావెల్ డెస్క్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చి ఎక్స్క్లూజివ్గా లేడీస్కి అండి. వీళ్ళకైతే బాత్రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. బయటికి వెళ్ళవసరంలా, జెంట్స్ వీళ్ళతో పాటు వెళ్ళవసరంలా. ఈ లేడీస్ వరకు ఇక్కడ సెపరేట్ వాష్రూమ్స్ కూడా చాలా చక్కగా మన హోటల్స్లో ఏ విధంగా ఉంటుందో అంత చక్కగా నీట్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్లోని వాష్రూమ్స్ అంటే చాలా ఇబ్బందికరంగా కొన్ని ఉండొచ్చు, కొన్ని మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేకుండా చాలా నీట్గా, హైజీనిక్గా మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తారుగా పైన కూడా మొత్తం అంతా కూడా ఒక స్టార్ హోటల్ మాదిరిగా మొత్తం పూర్తిగా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇది మనం ఇప్పుడు మీరు చూస్తుంది ఇది డబల్ బెడ్. ఇది ఎవరన్నా లేడీస్ ఇద్దరు వస్తే వాళ్ళిద్దరికి లేడీస్ సెపరేట్గా వాళ్ళకి ఏదో బాక్స్ సెపరేట్ కేటాయించారు. ఇదే మాదిరిగా సేమ్ ఇప్పుడు స్లీపర్ బస్సులు బాగా అందుబాటులోకి వచ్చే వాటిల్లో కూడా ఇదే ఉంటుంది. కాకపోతే కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది స్లీపర్ బస్సెస్లో. ఇక్కడ చాలా స్పేషియస్గా మొత్తం అంతా పూర్తిగా కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే ఈ బెడ్స్తో పాటు ఇక్కడ మీరు ఏంటంటే వైఫై ఇంకేంటి ఇస్తున్నారు సౌకర్యం? హాట్ వాటర్ అండి, ట్రావెల్ డెస్క్ ఉందండి, స్నాక్స్ బార్ ఉంది,
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్. ఈ ట్రావెల్ డెస్క్ అనేది ఇది టూరిజం ప్లేస్ కదండి. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే మొత్తానికి మీద ఇక్కడ కేవలం 88 మందికి మాత్రమే ఇక్కడ మీరు సదుపాయం కల్పించగలిగారు. అంటే ఇంకేమైనా ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశం ఉందంటే ప్లేస్ లేదండి ఇక్కడ మనకి ఎక్స్చేంజ్. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెష్ అప్ కూడా వచ్చండి. ఎవరన్నా మార్నింగ్ ట్రైన్స్ దిగుతారు కదా, ఇక్కడ దిగితే ఎక్కడ కన్వీనియంట్ లేదు మనకి దరిదాపుల్లో. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళచ్చు మినిమం స్లాబ్లో. కేవలం ముఖ్య పట్టణాల్లో మాత్రం ఈ సదుపాయం ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ కల్పించింది అంటారా? అంటే ఇంకా లేదండి, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది, స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఏంటంటే హ్యూజ్ అమౌంట్ కదండి ప్రాజెక్ట్కి. 1 crore పెట్టాలంటే చూసుకోవాలి, అది ఎక్కడైనా గిట్టుబాటు అయ్యే చాటే పెట్టగలరు ఎవరన్నా. కేవలం 5 ఏళ్ళకి మీరు ఇప్పుడు ఈ టెండర్ పాడుతున్నారు. 5 years అండి. ఈ 5 yearsలో ఇది కూడా రావాలి కదా మాకు, ఈ అమౌంట్ కూడా. సో ఇప్పుడు ఈ సౌత్ ఇండియన్ రైల్వేస్లోని ఇది ఒక నిజంగా చెప్పాల్సి సౌత్ ఈస్టర్న్ రైల్వే విశాఖలో మాత్రమే మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ ప్రయోగం చేసింది. ఈ క్యాప్సూల్ హోటల్ అనేది కేవలం అందరికీ అందుబాటు ధరలో ఉండేందుకు విధంగా చాలా లగ్జరీగా ఇక్కడ రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్న బెడ్స్ కూడా అన్ని చాలా చక్కగా ఉన్నాయి మొత్తం అంతా వచ్చిన ప్రయాణికులకి. ఎందుకంటే విశాఖ లాంటి నగరాలకి పర్యాటకులు వస్తుంటారు, ప్రయాణికులు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా బయటికి హోటల్స్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన పని. దాంతో చాలామంది రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్లోనే సదుపాయం పొందేందుకు ట్రై చేస్తుంటారు. కానీ అక్కడ కూడా అంత సరిపడేట్టుగా రైల్వే స్టేషన్స్లో సదుపాయాలు లేకపోవడంతో చాలామంది బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈ ప్రయోగం చేసింది. ఇప్పుడు ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం మిగతా అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లో కూడా ఇదే మాదిరిగా మొత్తం అంతా ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికీ ఇటువంటివన్నీ కేవలం ముంబై, చెన్నై అలాంటి ముఖ్య నగరాల్లోనే ఉండే రైల్వే స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా ఇప్పుడు విశాఖలో కానీ సక్సెస్ అయితే మాత్రం అన్ని రైల్వే స్టేషన్లు అందుబాటులో రాబోతుంది. కనుక ప్రయాణికులైనా టూరిస్టులైనా ఎవరైనా సరే వారికి ఈ సదుపాయం క్యాప్సూల్ హోటల్ అనేది ఒకటి ఉంటుంది అన్నది ఒకటి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వైజాగ్ వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తే వాళ్ళకి అందుబాటు ధరల్లో వస్తుందని చెప్పేసి ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే భావించింది. కనుక ఈ ప్రయాణికులంతా కూడా అలాగే టూరిస్టులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరూ కోరుతున్నాం.